నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, ఇండస్ట్రీలో ఈ మధ్య విడాకుల పర్వం నడుస్తుందని అనుకోవచ్చు. ఒక్కొక్క సీజన్ లో హిట్లు వస్తాయి, ఇంకొక సీజన్ లో ఫట్లు వస్తాయి అంటాం కదా. అలా ఈ మధ్య కాలంలో విడాకుల విషయాలు ఎక్కువగా వింటూ ఉన్నాం. సో రీసెంట్ గా ఐశ్వర్య గారు అలానే అభిషేక్ గారు కూడా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. వాళ్ళు చాలా స్వీట్ కపుల్ అండి, ఎక్కువగా బయటికి రారు. అంత పెద్ద పెద్ద సినిమాల్లో ఐశ్వర్య గారు ఏమి చేయడం లేదు, అంటే వీళ్ళకి పడట్లేదు లేదన్న టాక్ కూడా ఏం లేదు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ విడాకులు కన్ఫర్మ్ అన్నట్టుగా న్యూస్ వస్తుంది. ఏంటి నిజంగా విడాకులకి వెళ్ళబోతున్నారా? ఆ విడాకులకి ఎప్పుడో వెళ్ళిపోయారు, అది కన్ఫర్మేషన్ తొందరలో రానుంది. అంతేగాని వాళ్ళు విడివిడిగా ఉంటున్నారు, ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉండటం లేదన్నమాట. ఇక్కడ విడాకుల గురించి చెప్పాలంటే మన దేశంలో ఇప్పుడు మొదలైనాయి విడాకుల పర్వం. చైనా లాంటి దేశంలో కొన్ని లక్షల మంది విడాకులు తీసుకుంటున్నారు. ఓ సంవత్సరానికి 35 లక్షల మంది, అంటే పెద్ద అక్కడ జనాభా ఉన్న దేశం కదా. అంటే విడాకులు ఏది మొగుడు పిల్లలు గొడవ పడితే విడాకులే. అంటే ఉన్నవాళ్ళు మొగుడికి పూజ చేసుకుంటూ, అంటే వాళ్ళకి దేవుడు ఎవరంటే మొగుడే దేవుడు అలా ఉంటున్నారు. లేదంటే వాళ్ళు ఒక మాట పట్టింపు వచ్చినట్టయితే బయటకు వచ్చేస్తున్నారు, నోటీస్ ఇచ్చేస్తున్నారు, విడాకుల నోటీసు. ఆ పరిస్థితి ఇప్పుడు మన భారతదేశంలో స్టార్ట్ అయ్యిందన్నమాట. ఇక్కడ అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ పెద్ద ఫూల్ అంటాను నేను. ఎందుకంటే ఒక అమ్మాయి విశ్వసుందరిగా ఎదిగిందంటే ఆ అమ్మాయి వెనుక ఎంతమంది సపోర్టర్స్ ఉంటారమ్మా, ఎంతమంది స్పాన్సర్స్ ఉంటారు, ఎంతమందితో ఆవిడ తాలూకు క్లోజ్ అనుబంధం ఉంటుంది. ఆలోచించారు కదా. విశ్వసుందరిగా ఎదిగిందంటే ఎంతమంది ఆవిడకి ఫండింగ్ చేస్తారు, ఎంతమంది స్పాన్సర్ చేస్తారు, ఎంతమంది ఎంత ఇచ్చి ఆ విశ్వసుందరి కిరీటాన్ని కొనుక్కుంటారు. ఇవన్నీ లోపాయకారంగా ఉన్నాయన్నమాట. నీ వెనక ఎవరైనా ఉన్నట్టయితే, నిజంగా కావలసినంత ఫండింగ్ ఉంటే నువ్వు విశ్వసుందరి అయిపోతావు. అందువల్ల ఆ విశ్వసుందరి అవ్వడం కోసం ఫండింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ తాలూకు ఉంటుంది. తర్వాత మిగతా వాళ్ళు కూడా సల్మాన్ ఖాన్తో కొన్ని సినిమాలు చేసిందన్నమాట. సల్మాన్ ఖాన్తో సినిమా చేస్తే మాఫియా గ్యాంగ్కి ఫండింగ్ చేసేది, ఫైనాన్స్ చేసేది. అందువల్ల సల్మాన్ ఖాన్ ఏంటంటే తనకి తెలియనటువంటి ఒక ఆకాంక్ష, అభిమానం, ప్రేమ పెంచుకున్నాడు అన్నమాట. అంటే బాహాటంగా చెప్పుకున్నాడు, అంటే ఐశ్వర్య రాయ్ని నేను లవ్ చేస్తున్నానని చెప్పి. ఎందుకో ఆయన అలా బాహాటంగా చెప్పడం ఐశ్వర్య రాయ్కి నచ్చలేదు. సల్మాన్ ఖాన్ గారు అలా చాలా మంది కోసం చెప్పారు కదా. చాలామంది చెప్పిన ముందు ఐశ్వర్య రాయే కదా. పెళ్ళి అయిపోయిన తర్వాత వదిలేశాడు. కానీ మొదట్లో ఫస్ట్ సల్మాన్ ఖాన్ ప్రేమించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఐశ్వర్య రాయ్. మరి అప్పట్లో సల్మాన్ ఐశ్వర్య రాయ్ని చాలా బంధించేవారు, టార్చర్ పెట్టేవారు. అదే టైంలోనే అభిషేక్ గారు చాలా ఓదార్పునిచ్చారని కూడా మనం విన్నాం. అవునమ్మా, అంటే బాధించేవాడు, తనకు సొంతం కావాలన్నటువంటి టార్చర్ ఉంటుంది మాట. ఇప్పుడు సహజంగా ప్రేమించే వాళ్ళు ఏమంటారు, నన్ను మాత్రం ప్రేమించి గోదరికి వెళ్ళొద్దు అంటాడు. అదే కదా టార్చర్ అంటే. నువ్వు మామూలుగా మగాడు హీరోగా మామూలుగా కక్కుర్తి పడినట్టయితే ఆవిడ హీరోయిన్గా బ్రహ్మాండంగా యాక్ట్ చేసేది, సినిమాల వరకే పరిమితం అయి ఉండేది. అలా కాకుండా మగవాళ్ళగా వాడు సాటిస్ఫైలా బిహేవ్ చేస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. ఇక్కడ ఈయన ఐశ్వర్య రాయ్ అంత తెలివైన వాడు కాదు అభిషేక్ బచ్చన్. అలాగే అంటే అమితాబ్ బచ్చన్ అంత షార్ప్ కూడా కాదు. అంటే మొదట్లో అమితాబ్ బచ్చన్ చిన్న క్యారెక్టర్లు వేసి, అంటే ఆ గొంతు బాగాలేదు, మనిషి బాగాలేడు, ఏంటి రేవటకర్రలాగా ఉన్నప్పుడు జంజీర్ అనే సినిమా చేశాడు. అంతే, మొత్తం ఇండియా అంతా అట్టుడిగిపోయిందన్నమాట. అంత టాలెంటెడ్. కానీ ఆ తండ్రి లాంటి టాలెంట్, ప్రూవ్ చేసుకున్నటువంటి టాలెంట్ అభిషేక్ బచ్చన్తో లేదు. ఇక్కడ వాళ్ళు అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ వాళ్ళు నిప్పు కడిగినటువంటి వంశం, నిష్ఠా గరిష్ఠుడు. అమితాబ్ బచ్చన్ తాలూకు తండ్రి ఇందిరాగాంధీ తాలూకు జవహర్లాల్ నెహ్రూకి వాళ్ళ తాలూకు బంధుత్వం ఉందన్నమాట. రాజీవ్ గాంధీకి అమితాబ్ బచ్చన్కి మంచి బంధుత్వాలు ఉన్నాయి. అంటే అక్కడ సాంప్రదాయం, ఆ పద్ధతులు, ఆ సంస్కృతి మధ్య ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే
జయబహదూరి, అదే జయా బచ్చన్ అన్నమాట. ఆ జయా బచ్చన్కి ఈవిడికి మొదటి నుంచి కూడా పట్టం లేదు, అది పెద్దదైపోయిందన్నమాట. అంటే ఆ అమ్మాయికి ఒక కూతురు ఎవరో పుట్టారు, అమితాబ్ బచ్చన్కి ఒక మనవరాలు. ఆ మనవరాలంటే అమితాబ్ బచ్చన్కి చాలా ప్రేమ అన్నమాట. అందువల్ల చాలా కాలం కలిసి ఉండే అవకాశం, బలవంతంగా కలిసి ఉండే అవకాశం కలిగింది. కానీ ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ మా ఎవరు సల్మాన్ ఖాన్తో మళ్ళీ కలుసుకుంది, సల్మాన్ ఖాన్తో షోలు చేస్తుంది, సల్మాన్ ఖాన్ కూడా బాగా లవబుల్ మూమెంట్స్లో ఉన్నాడు. ఇవన్నీ అమితాబ్ బచ్చన్కి ఇష్టం లేదు, జయా బచ్చన్కి ఇష్టం లేదు. ఇప్పుడు వద్దు, నేను ఎలాగైతే మామూలుగా ఇంట్లో ఉన్నాను, నువ్వు కూడా అభిషేక్ బచ్చన్తో ఇంట్లో ఉండు, చక్కగా మనకున్న ప్రాపర్టీస్ చూసుకో, మనకున్న ఫ్యాక్టరీస్ చూసుకో అని చెప్తుందన్నమాట. లేదు, నేను ఇంకా ఐఎమ్ అన్ యాక్టర్, నేను యాక్టర్గా చచ్చిపోతాను, అంతేగాని నా తాలూకు స్వాతంత్ర్యానికి నా స్వేచ్ఛకి భంగం కలిగించొద్దు అని ఐశ్వర్య రాయ్ అంటుందన్నమాట. ఈ పరిస్థితుల్లోనూ ఇద్దరు కలిసి ఏ ఈవెంట్కి వెళ్ళేవాళ్ళు. అంటే ఐశ్వర్య రాయ్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్కి వెళ్తుందన్నమాట. అప్పుడు హస్బెండ్ని తీసుకొని వెళ్ళేది, ఇప్పుడు ఏం చేస్తుందంటే హస్బెండ్ కాకుండా తను ఒంటరిగా వెళ్ళడం మొదలుపెట్టింది. ఇప్పుడు వీళ్ళిద్దరికి అంటే ఐశ్వర్యకి అలానే అభిషేక్ బచ్చన్కి విడాకులకి జయా బచ్చనే ఒక రకంగా కారణం అనుకోవచ్చా? డెఫినెట్గా. ఎందుకంటే ఆడవాళ్ళు అనేవాళ్ళు నాలాగా తలకు రంగేసుకోకుండా, ఆడవాళ్ళు అనేవాళ్ళు జయా బచ్చన్ తాలూ ఫీలింగ్ ఏంటంటే తలకు రంగేసుకోకుండా మన కద్దరు కట్టుకుంటూ మన సంస్కృతి సంప్రదాయాలు ఏమిటి, గాంధీ నెహ్రూ తాలూకు వారసులు, మనం దేశభక్తులు, మామగారు ఏంటి ఎంత గొప్పవాడు, అట్లాంటి కుటుంబంలో పుట్టి ఎంత దిగజారిపోతావా అంటుంది ఆవిడ. లేదు, నేను ఆర్టిస్ట్గా పుట్టాను, ఆర్టిస్ట్నే, పైగా ప్రపంచ సుందరిని నేను, అంటే ప్రపంచంలో నా అందాన్ని ఆరబోయడానికే ఉన్నాను, కానీ నేను ఎలా నీళ్ళ కద్దరు కట్టుకొని ఇంట్లో మామూలుగా రిజిడ్గా కాళ్ళు చేతులు కట్టుకొని ఉండలేనని చెప్పి మన ఐశ్వర్య రాయ్ అన్నమాట. కనుక వీళ్ళిద్దరూ సెపరేట్ అయిపోయినారు, తొందరలో అఫీషియల్గా విడిపోతారన్నమాట. అయితే ఇప్పుడు అఫీషియల్గా విడిపోవడానికో ఇంకా రీజన్స్ చూస్తే ఇండైరెక్ట్గా సల్మాన్ ఖాన్ గారే అనుకోవచ్చా? సల్మాన్ ఖాన్ కాదు, ఆవిడ మంచి తెలివైందండి. సల్మాన్ ఖాన్తో అందరిలాగా నవ్వుతూ, అంతకుముందు సల్మాన్ ఖాన్తో డ్యాన్స్ చేసేది కాదు, సల్మాన్ ఖాన్ దగ్గరికి వచ్చేది కాదు. ఇప్పుడు అలా కాదు, ఎస్ కమాన్ రా డ్యాన్స్ చేద్దాం అంటది. అంటే ఎవరైనా ఒకటే, అంటే ఆర్టిస్ట్గా అదొక చక్కని రెసిప్రికేషన్ అన్నమాట. అంటే ఈయనతోనే డ్యాన్స్ చేస్తాను, ఈయనతో డ్యాన్స్ చేయను, అట్లాంటి ఒకడికి మాత్రమే స్వేచ్ఛ ఇవ్వదు. అందరు హీరోలు ఉన్నారు, అందరితో కలిసి యాక్ట్ చేసింది, అందరితో కలిసి క్లోజ్గా ఉంటుంది అన్నమాట. సల్మాన్ ఖాన్కి పెళ్లి చేసుకోడు, అయిపోయింది ఆ జీవితంలో, పెళ్లి సీజన్ అయిపోయింది అన్నమాట. 50 దాటిపోయినాయి కదా, ఇంకా పెళ్లి చేసుకోడు. కాదంటే మామూలుగా డ్యాన్సులు వేసుకొని తిరగడం, కొన్ని సినిమాలు చేసుకోవడం, అంతకంటే ఇంకేముంది. ఇప్పుడు సల్మాన్ ఖాన్కి, షారూఖ్ ఖాన్కి, అమీర్ ఖాన్కి ముగ్గురు కూడా డిమాండ్ పోయింది అన్నమాట. డిమాండ్ పోతే ఐశ్వర్య రాయ్ డిమాండ్ పోయిన దానికి ఎందుకు వెళ్తుంది? వాళ్ళు చాలా తెలివైంది ఆవిడ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.